అన్నది ఒక మతానికి, కులానికి, లేకపోతే ఒక దేశానికి, లేకపోతే ఒక జాతికి సంబంధించిన పండగ కాదని నేను ఆరంభించాను. అండ్ ఐ రీఇటరేట్ దట్. ఎందుకంటే క్రిస్మస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవతార. అవతార 2 వచ్చింది ఇదే టైంలో. సో దెర్ ఈజ్ నో అవతార 2 యాజ్ ఫార్ ఎస్ క్రిస్మస్ ఈజ్ కన్సర్న్. అవతార అని ఎందుకు వచ్చింది దానికి పేరంటే, తార అంటే ఎక్కడో సుదూర తీరంలో లక్షల లైట్ ఇయర్స్ దూరంలో మనకు ఉంటుంది అది. ఆ స్టార్ దిగి రావడం అన్నమాట. బట్ గాడ్ ఈజ్ నాట్ ఏ స్టార్, ఈజ్ మోర్ దెన్ ఏ స్టార్. కానీ మనం అవతారం అని దానికి పేరు పెట్టాం, అది నానుడిలోకి వచ్చేసింది. నిజానికి దానికి ఏం పెట్టాలంటే అవదైవం అని పెట్టాలి. దట్ ఈస్ ద రైట్ వర్డ్ ఫర్ ఇన్కార్నేషన్. అంటే మనకి తెలుగు బాగా వచ్చు, ఈ తెలుగు మనకేమి అర్థం కాని తెలుగు ఏం కాదు. అవరోహణం ఆరోహణం అంటాం, లెక్కల్లో అంటాం, మ్యూజిక్ వచ్చిన వాళ్ళు మ్యూజిక్లో కూడా అంటారు అవరోహణం ఆరోహణం. కిందకి దిగితే అవరోహణం, పైకి ఎక్కితే ఆరోహణం. నా దేవుడు దిగి వచ్చాడు, దాన్ని అవతారం అన్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో క్రిస్మస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవతార, and that is the greatest story ever told, ever happened on the planet Earth or in the history of mankind.